Daily. Taste the Daily. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ తెరపడనుంది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించగా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పలు దఫాలుగా పిటిషన్లను విచారించిన స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్లు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. పార్టీ తరపు అడ్వకేట్లు అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్లు తీర్పు ప్రకటన కోసం స్పీకర్ కార్యాలయానికి హాజరు కానున్నారు. ఎమ్మెల్యేల జాబితాలో అరకెపుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఈ 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. మొన్న సంబరాలు కూడా తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 2-3 నెలల తేడాతోటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎమ్మెల్సీల ఈ విషయంలో పెద్దగా ఇష్యూ లేదు, ఎందుకంటే అందరు కూడా గడువు ముగిసేటువంటి సమయానికి అందరు కూడా వెళ్ళిపోయారు. దాని మీద పెద్దగా బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టలేదు. ఎమ్మెల్యేల విషయంలో 5 సంవత్సరాల గడువు ఉంటుంది కాబట్టి ముందుగానే వీళ్ళందరూ వెళ్లడం ఆ పార్టీకి నష్టం జరగడంతో పాటు ఇది ఫిరాయింపుల ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి సీరియస్ గానే ఆ పార్టీ తీసుకుంది. ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళింది, ముందు హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు తలుపు తట్టిన నేపథ్యంలో హైకోర్టులో సరైనటువంటి స్పందన రాక నేపథ్యంలో సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సుప్రీంకోర్టులో చాలా ఘాటుగానే కూడా స్పీకర్ విషయంలో కానీ ఈ మొత్తం నడిచినటువంటి విధానం మీద తప్పు పట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం. స్పీకర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, మీరు గనక నిర్ణయం తీసుకోకపోతే మేమే మా నిర్ణయం ప్రకటిస్తామనే దాకా వెళ్ళింది. కనుక సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అనుసరించి స్పీకరు చాలా వడివేడిగా వాళ్లకు నోటీసులు పంపడం, నోటీసులకు రిప్లై తీసుకోవడం, 2 దఫాలుగా పిలిచారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి నోటీసులకు రిప్లై ఇచ్చారు. 2 దఫాలుగా వాళ్ళ వాదనలు కూడా విన్నారు. విని వాళ్లకు సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. డాక్యుమెంట్ రూపంలో తెలుసుకున్నారు. వాళ్ళ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అంతిమంగా 2 దఫాలుగా విచారణ చేసిన తర్వాత ఫైనల్ నిర్ణయాన్ని స్పీకర్ చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ 5 అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో దాన నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి విషయంలో ఆ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే 8 మంది ఎమ్మెల్యేలో 3 పక్కన పెట్టేసి 5 విషయంలో ఈ రోజు స్పీకర్ తన నిర్ణయాన్ని, తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రేపు మరో 2 నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారనేటువంటి సమాచారం కూడా ఉంది. ఈ 5 ఎమ్మెల్యేలో మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టుగానే అరికపుడి గాంధీ కానీ, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి కానీ, తెల్ల వెంకట్రావు కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఈ 5 విషయంలో 3:30 గంటలకు స్పీకర్ తన నిర్ణయాన్ని వెబ్సైట్ లో పొందుపరచడమా లేదంటే కాపీ ఇవ్వడమా అనే దాని మీద మాట్లాడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ అంతిమంగా వెబ్సైట్ లోనే ప్రకటిస్తారనేటువంటి సమాచారం ఉంది. ఆ ప్రకటన ఏ రకంగా ఉండబోతోంది అనేది ఇక్కడ అందరు కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా స్పీకరు మనం బీఆర్ఎస్ హయాంలో కూడా పలువురు మారారు. అంతకంటే ముందు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కొంతమంది మారారు. చంద్రబాబు హయాంలో కూడా కొంతమంది పార్టీ ఫిరాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఎప్పుడు కూడా స్పీకర్ అనేటువంటి చేరు వాళ్ళ మీద వేటు వేసినటువంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా చూడలేదు. కనుక ఈసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు నిజంగానే అలాంటి సంచలనమైనటువంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. 3:30కు వెలువరించేటువంటి ఆ తీర్పు ఏ రకంగా ఉంటుందనేది కూడా అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చాలా రకాలైనటువంటి సమస్యలు వదిలే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందా, బీఆర్ఎస్ కు పాజిటివ్ గా తీర్పు వస్తుందా అనేది ఇక్కడ ప్రధానంగా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక వ్యతిరేకంగా వస్తే, అంటే ప్రభుత్వానికి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 5 కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు స్పీకరు అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తారనేటువంటి చర్చ బయట జరుగుతున్నటువంటి నేపథ్యంలో, బీఆర్ఎస్ ముఖ్యంగా ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ టైపు నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు గతంలో నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళందరూ రియాక్షన్ ఇవ్వడం కానీ, వానికి సంబంధించిన ఆధారాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అటు సుప్రీంకోర్టులో కూడా చెప్పింది. ఎందుకంటే కండువ కప్పుకున్నటువంటి విషయాలు కానీ, అదేవిధంగా వాళ్ళు పార్టీలో మారినటువంటి విషయాల మీద వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టే విషయంలో కానీ, ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో కలిసిన విషయాన్ని కానీ, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా దాన నాగేందర్ విషయంలోనైతే ఏకంగా
అసెంబ్లీకి ఆయన గెలిచి కారు గుర్తు మీద గెలిచి హస్తం గుర్తు మీద ఎంపీగా పోటీ చేసినటువంటి ఎవిడెన్స్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. అదేవిధంగా ఆయా రాజకీయ పార్టీలో ఉంది. ఎలక్షన్ ప్రచారంలో వీడియో ఎవిడెన్స్ ఉంది. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా తన బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఆయన కాంగ్రెస్ కండవ కప్పుకొని మొత్తం కూడా వరంగల్ మొత్తం కూడా పర్యటించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. బట్ ఇవన్నీ ఎవిడెన్స్లు దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కూడా అందుకనే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కనుక ప్రకటించకపోతే మేమే ప్రకటిస్తాము, మా నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కనుక రేపటి వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది స్పీకర్ కు. కనుక రేపటి లోప అంటే ఈ రోజు ఆ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు కాబట్టి ఆ నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ ఉంది. 18వ తేదీ లోపు చెప్పాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం మీద అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. బట్ ఎలాంటి తీర్పు ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఇంకా స్పీకర్ ఛాంబర్ దగ్గరికి రాలేదు. మనం ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నాం. వాళ్ళు కూడా ఎవరైతే 5 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారనేటువంటి సమాచారం ఉంది. వాళ్ళ అడ్వకేట్స్ తో కూడా ఇక్కడికి వస్తారనే సమాచారం ఉంది. స్పీకర్ వచ్చిన తర్వాత ఆయన నిర్ణయాన్ని ఏ రకంగా ప్రకటిస్తారనేది కూడా మనకు చూడాల్సిన అవసరం ఉంది. సార్, నరేందర్ అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరి ఈ నేపథ్యంలో ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ మనకున్నటువంటి సమాచారం అది ఆఫ్ ది రికార్డ్ గానే మనం చూడాలి. ఎందుకంటే స్పీకర్ నిర్ణయాన్ని మనం ముందే ఎప్పుడు కూడా బయటికి చెప్పడానికి కూడా లేదు. ఆయన నిర్ణయం కూడా ఎక్కడ చెప్పలేదు, ఏ వెబ్సైట్ కూడా చేయలేదు. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇలా ఉండే అవకాశం ఉంది అని మాత్రం మనం చెప్పగలం. ఎందుకంటే సరి అయినటువంటి ఆధారాలు లేకపోవడం వల్లే నేను రిజెక్ట్ చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పే అవకాశం కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ లో చేరిన విధం ఏదైతే ఉందో గడిచిన 1.5 year క్రితం వాళ్ళు చేరారు. బట్ ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల అనుకూలమైనటువంటి ఎవిడెన్స్ ఏదైతుందో ఆ ఎవిడెన్స్ సరిపోదు, కాంగ్రెస్ లో ఇక్కడ కూడా అఫీషియల్ గా జాయిన్ కాలేదు అనేటువంటి విషయాన్ని సరి అయినటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల మేము తిరస్కరణకు అనే విషయాన్ని ఆయన చెప్పే అవకాశం ఉంది. కనుక ఈ విషయం మీద ఆయన ఆ రకంగా చెప్పే అవకాశం ఉందనేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కండవ కప్పుకోలేదా, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదా, ఇట్లాంటి ఎవిడెన్స్ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కానీ ఎథికల్ గా సరి అయినటువంటి ప్రూఫ్ కలిగినటువంటి ఎవిడెన్స్ ఎక్కడా లేవు అని చెప్పేసి స్పీకరు తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉంది, తన తీర్పు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్లే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా దీని మీద, ఎందుకంటే చట్టసభలకు మాత్రమే అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలో కూడా ఉంది, ఖచ్చితంగా చట్టసభలకు స్పీకర్ కు మాత్రమే ఫైనల్ డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా పలు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి, ఎమ్మెల్యేలు ఫిరాయించారు. కానీ ఎక్కడ కూడా ఎవరి మీద వేటుపడినటువంటి సందర్భం లేదు. 1-2 రాష్ట్రాల్లో ఇలాంటి నిర్ణయం ప్రకటించినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా నిర్ణయం పూర్తి స్థాయిలో బయటికి రాని పరిస్థితి ఉంది. ఇంకా సుప్రీంకోర్టు ఫైనల్ గా ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బట్ ఇలా స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళ నిజంగానే పాజిటివ్ గా వస్తే బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ అనుకూలంగా స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కనుక జరిగితే ఖచ్చితంగా అది ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, లీగల్ బ్యాటిల్ ఏ రకంగా చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్తుందా లేదంటే పాత దాని మీదనే మళ్ళీ ముందుకు వెళ్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. నరేందర్ అయితే పక్కన పెట్టిన 2 ఎమ్మెల్యేలకు సంబంధించి అటు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? వారు ఇప్పటి వరకు కూడా ఇచ్చిన నోటీసులకు ఎలాంటి రియాక్షన్ అయితే ఇవ్వని పరిస్థితి, ఎలా చూడాలంటారు? దానం నాగేందర్ ఇప్పుడు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్లి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. 3 రంగుల జెండాను కప్పుకున్నారు. బట్ అది ఏది కూడా కాంగ్రెస్ కండవ కాదు, ఇది కేవలం జాతీయ జెండా అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. కేవలం మేము మర్యాదపూర్వకంగా మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు. కానీ అంతిమంగా మిగతా వాళ్ళందరూ కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంది, మిగతా ఎమ్మెల్యేలు. కానీ దానం నాగేందర్ విషయంలో, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి లభించింది, అటు బయటికి కూడా పబ్లిక్ డొమైన్ లో కూడా ఈజీగా కనిపించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది లేదు, ఆయన కండవ కప్పుకున్నట్టు వాస్తవం. అదే సమయంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ కండవ మీద, కాంగ్రెస్ గుర్తు మీద, హస్తం గుర్తు మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. బట్ ఇవన్నీ కూడా ఒకవైపు అయితే కడియం శ్రీహరి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వీళ్ళిద్దరి విషయంలో స్పీకర్ నోటీస్ ఇచ్చారు.
నోటీస్ ఇచ్చినా కూడా ఇంతవరకు రిప్లై రాని పరిస్థితి ఉంది. ఆ రిప్లై అనే వాళ్ళు లెక్కలేకపోవడమా, లేదంటే స్పీకర్ విషయాన్ని నోటీసులో వాళ్ళు ఏమాత్రం బేకారత చేయడమా, మొత్తానికైతే వాళ్ళు కనీసం రిప్లై ఇవ్వని పరిస్థితి ఉంది. ఎవరైతే రిప్లై ఇచ్చిన వాళ్ళు వాళ్ళ మీద వేటుపడే అవకాశం ఉంటుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. బట్ వాళ్ళ మీద మెడ మీద కత్తి వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా 8 మంది వీళ్ళిద్దరు మాత్రం ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నటువంటి చర్చ జరుగుతోంది. బట్ ఏదైనా ఇప్పుడు కూడా దారుణ నాగేందర్ ఇప్పుడు ఏదైతే ఇవాళ 5 మీద తన నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటిస్తారు, రేపు ఒక 2 మీద నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. టోటల్ 8 మంది పూర్తవుతుంది నిర్ణయాన్ని స్పీకర్. మిగతా 2 విషయాల్లో ఖచ్చితంగా నోటీస్కి రిప్లై ఇచ్చిన తర్వాత మరికొంత కాలయాపన జరిగే అవకాశం ఉంది దారుణ నాగేందర్ విషయంలో కానీ, కడియం శ్రీహరి విషయంలో కానీ. బట్ అంతిమంగా స్పీకర్ నిర్ణయాన్ని బట్టి మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.